హాయ్ అండి. చపాతీకైనా పూరీకైనా అదిరిపోయే కాంబినేషన్ చోలే మసాలా కర్రీ కదా. ఆ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఇప్పుడు ప్రిపేర్ చేసేద్దామా. దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ గసగసాలు వేసుకుని ఒకసారి మెత్తగా చేసుకున్న తర్వాత అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి ఒక్కసారి మిక్సీ చేసిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా, జీరా, చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే బ్లాక్ ఇలాచి, బిర్యానీ ఆకును కూడా వేసుకుని ఇవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలను కూడా ప్యూరీగా చేసుకుని ఆ ప్యూరీని కూడా ఉల్లిపాయ పేస్ట్లో వేసుకుని టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ వదిలిపెట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అలాగే 1 స్పూన్ కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు కూడా వేసుకుని వీటితో పాటు 1 స్పూన్ చోలే మసాలాను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చోలేను, ఇలా మెత్తగా ఉడికిన చోలేను ఇప్పుడు నీళ్ళతో సహా ఈ మసాలాలో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక్కసారి స్మాషర్తో ఒకసారి స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చక్కగా గుజ్జుగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి 5 to 10 మినిట్స్ సిమ్లో ఉంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ చక్కగా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని చపాతీతో కానీ పూరితో కానీ తిన్నట్టయితే టేస్ట్ అదిరిపోవాల్సిందే. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.